నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అయితే ఈ సూర్య భగవానుడికి కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు అనేది ధర్మం చెప్తున్నటువంటి మాట. అదే సంధ్యావందనం అనుకోవచ్చు, లేకపోతే అర్ఘ్యం ఇవ్వటం అనుకోవచ్చు. అయితే కొంతమందికి మాత్రమే ఆ ధర్మం ఉంది. సంధ్యావందనం చేసేటటువంటి అర్హత ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామికి కృతజ్ఞతని ఎలా ఆవిష్కరించాలండి? 2 చేతులు జోడించి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్యభగవానుడికి. సూర్యభగవానుడికి దేవాలయం అక్కర్లా, షోడశోపచార పూజ అక్కర్లా, హ్మ్. పెట్టుబడి ఏమీ లేదు. ఆ! హ్మ్. ఉపాసన అంటే ఏం లేదు. ఉదయాన్నే లేచి నువ్వు తెల్లవారుజామున ఆయన రాకముందే నువ్వు లెగిస్తే హ్మ్. అదొక సంతోషం. ఆయనకి. ఆయన సూర్యోదయం సమయంలో అర్ఘ్యం సమర్పిస్తే ఇది నిజానికి ఆయన నీళ్ళు తాగుతాడా? ఆ ఇచ్చేవాడు నీళ్ళు ఆయనే. హ్మ్. అవును. మరి ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం అంటే దీని వెనక ఒక ప్రక్రియ ఉంది. హ్మ్. ఆ ప్రక్రియ ఏమిటంటే రహస్యం. హ్మ్. ఆ పైన దేవుడికి ఇస్తున్నాం అంటేనే కానీ వీడు పొద్దునే లేగలేడని, ఆయన ముందు లేచిపోతే నువ్వు వెనక లెగిస్తే బాగోదని మన పెద్దలు చెప్పారు. చెప్తే ఎవరైతే సంధ్యావందనానికి సమయానికి లేచి ఉంటారో సూర్యకిరణాలు అప్పుడు నీకు ఏటవాలుగా పడతాయి. హ్మ్. ఏటవాలుగా పడినప్పుడు లెంగ్త్ పెరుగుతుంది. హ్మ్. డైరెక్ట్‌గా వచ్చినప్పుడు షార్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఈ అవును. లెంగ్తీ కిరణాల్లో ఏమవుతాయి యూవీ రేస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. హ్మ్. అప్పుడు జీవశక్తి నీలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఆయన ఎదురుగా నుంచోవడం, దేవుడని నమస్కారం పెట్టడం వలన నమస్కారం అంటే షట్ డౌన్ చేయడం హ్మ్. శస్త్రంని, హ్మ్. మనసుని. హ్మ్. తెలుసా? నమస్కారం అంటే చాలామంది అనుకుంటారు ఏంటో తెలీదు. నమస్కారం అంటే ఇది నెగెటివ్ పోల్, ఇది పాజిటివ్ పోల్. దీంట్లో నెగెటివ్ కరెంట్ ఉంటుంది. దీంట్లో పాజిటివ్ కరెంట్ ఉంటుంది. అంటే జీవశక్తి. ఈ రెండిటిని ఇలా కలిపిన వెంటనే విద్యుత్ ప్రవాహం నాడీ మండల వ్యవస్థలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లోకి వెళ్తుంది. వెళ్ళి మనస్సు స్థిరమవుతుంది. మనస్సు స్థిరమై ఆలోచన లేని స్థితిలోను ఎదురుగా ఉన్న ఎనర్జీని ఎక్కువగా అబ్జార్బ్. లోపలికి అబ్జర్వ్ చేస్తుంది. ఆ! ఆ అబ్జర్వ్ చేసే ప్రక్రియని మన పూర్వీకులు దేవుడని, సెంటిమెంట్ అని, మూఢనమ్మకం అని ఇలా పెట్టేసి చెప్తే ఆ పని చేస్తాడని ఆ ప్రక్రియని చేయించడం కోసం ఈ అర్ఘ్యం నీళ్ళు వేస్తే ఏమవుతుంది శుద్ధి అవుతుంది. హ్మ్. శుద్ధి అవ్వడం వల్ల నీళ్ళు వదిలేసాడు. వదిలేసింది ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయింది. క్లియర్ అయింది. పోయిన తర్వాత ఇలా అంటాడు. హ్మ్. అన్న వెంటనే ఎనర్జీ రిసీవింగ్ పాయింట్స్ వేళ్ళే. ముందు నీ శరీరంలో వెంట్రుకలు, వేళ్ళు రిసీవింగ్ కేంద్రాలు. రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిట్ చేసేటటువంటి గ్యాడ్జెట్స్ పరికరాలు. ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవి. హ్మ్. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలా అనగానే ఎదురుగా ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి దీంట్లోకి రావడానికని రెండిటిని కలపాలి. కలిపితే మనసు షట్ డౌన్ అవుతది. షట్ డౌన్ అయినప్పుడే లోడ్ అవుతుంది. హ్మ్. ఎదురుగా ఏదైనా ఆలోచన వస్తే లోడ్ కాదు. లోడ్ అవ్వదు. రిసీవింగ్ నేచర్ పోతుంది. దిస్ ఈస్ ద టెక్నిక్. ఇయన్నీ రహస్యాలు అన్నీ చెప్పడానికి లేదు. హ్మ్. బొట్లో ఉంది, కట్టులో ఉంది, అన్నిట్లో ఉంది. ఇవన్నీ యాహ్! చెప్తే రేపటి నుంచి అందరూ హ్మ్. కట్టు, బొట్టు ఇవి వేసుకొని తిరుగుతారు. లుంగీలు కట్టుకుని, చీరలు కట్టుకుని. వాటి రహస్యాలు తెలియక రైట్. అంతే. స్వామి దెయ్యాలు, భూతాలు, బ్లాక్ మ్యాజిక్‌లు, హ్మ్. ప్రేతాలు హ్మ్. ఉన్నాయా స్వామి? నమ్ముతారా? ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. బ్లాక్ మ్యాజిక్‌లు చేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలా మంది అంటూ హ్మ్. ఉంటారు. మరి ఎట్లా దీనికి ఉపశమనం ఏంటి? కాదు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? ఈ ఇంగ్లీష్‌లో చెప్పకుండా ఆంగ్లంలో చెప్పు, తెలుగులో అడుగు. క్షుద్ర పూజలు. హ్మ్. క్షుద్ర పూజలంటే ఏంటి? క్షుద్రం అంటే ఏంటి? హ్మ్. హ్మ్. చాలా చాలా పవర్‌ఫుల్ అనో లేకపోతే ఆహా! హ్మ్. అంటే ఎదుటి వారికి చెడు నెగెటివ్ చేసేటటువంటివి. చేయటం. యాహ్! యాహ్! చెడు చేయడానికి చేసేవి చేసేవి. అవును. అని అంటున్నారు. హ్మ్. ఇవి లేవా అంటే ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి నిమిషంలో, ప్రతి రోజులోనూ 2 కలిపే ఉంటాయి. హ్మ్. నెగెటివ్ అండ్ రాత్ పాజిటివ్ కలిసి ఉంటాయి. రాత్రి పగలు అవునా? లేకపోతే రోజు గడవదు. హ్మ్. మంచి చెడు లేకపోతే జీవితం గడవదు. రైట్. చెడు అనేది కూడా మంచికి ఎంత ప్రాధాన్యత ఉందో చెడుకి అంతే ప్రాధాన్యత ఉంది. మా 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 జ్ఞానంలో. హ్మ్. రాత్రి గొప్పదా? పగలు గొప్పదా? అంటే ఏం చెప్తావు? రైట్. ఒక రోజులో రాత్రి గొప్పదా? పగలు గొప్పదా? రైట్. రైట్ కాదు. ఏది గొప్పది? 2 కావాలి. మరి అలాగే నెగెటివ్. సమాజంలో హ్మ్. నెగెటివ్ అనేటటువంటిది లేకపోతే పాజిటివ్ కోసం ప్రయత్నం చేసేవాడే ఉండడు. రైట్. అర్థమైందా? హ్మ్. ఈరోజు మీకు వాటర్‌లో ఇంత చైతన్యం వచ్చిందంటే కారణం ఏంటి? చెడు అంత బాగా చేయడం వలన వీళ్ళు మేలుకున్నారు.
చెడు తక్కువ చేశారనుకో, ఎవరు చేయట్లేదని ఊరుకుని పడుకుంటారు. కాబట్టి అది క్రమేపా చెడు జరుగుతుంది. ఒకేసారి భారీ ఎత్తున చెడు చేసామనుకోండి, వెంటనే అలర్ట్ అవుతారు. ఇందాక నేను చెప్పినట్టు డ్రైవర్ ఒక్కసారి మూతి పగిలేటట్టు బ్రేక్ వేసాడనుకో, ఇంక నిద్రపోడు వాడు. అలాగా మంచి చెడులు అనేవి జీవితానికి సహజంగా నీ కర్మానుసారంగా ఈ బ్లాక్ మ్యాజిక్ చేయించబడుతుంది. అయితే ఇది శాస్త్రాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు చేయగలిగేటటువంటి వారు ఉన్నారా అనేది సమస్య. ఆ పేరుతో డబ్బు దోచే వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ అలాంటి శక్తివంతులు అతి కొద్ది మంది మాత్రం ఉండవచ్చు ఏమో, అది నాకు తెలియదు. ఇంకా మరి ఆల్రెడీ అది నాటకం అయితే దానికి మళ్ళీ ఉపశమనం చేసుకోవటం లాంటివి అది కూడా నాటకమే. సో దయ్యాలు ఉన్నాయి అనే అంటున్నారు. దెయ్యాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారంటే దెయ్యాలు కూడా ఉంటాయి. దేవుడు లేరంటే దెయ్యాలు ఉండవు. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామీజీ? ఇప్పుడు దెయ్యాలంటే కేవలం చనిపోయిన తర్వాత ప్రేతాలు అవుతారు. అంటే ఈ శరీరం ఉండదు కాబట్టి భూత, ప్రేత, పిశాచ, దెయ్యాలు ఇవన్నీ కూడా మనుషుల్లో క్వాలిటీస్ ఉంటే వాటిల్లో కూడా అకార్డింగ్ టు దేర్ సంస్కార ఇట్ బికమ్ అండ్ బిహేవియర్, యాటిట్యూడ్, క్యారెక్టర్స్ అవన్నీ కూడా వాటిల్లో కూడా ఉంటాయి. అది ఏం లేదు, శరీరం లేనటువంటి మనుషులు అనుకో. There was a recorded samskara is there. According to the samskara, they become act. They act according to their samskara. దెయ్యాలు ఉంటాయి. ఉన్నాయి. మనల్ని హర్ట్ చేస్తాయా? ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొందరేమో హగ్ చేసేవాళ్ళు ఉంటారు, కొందరేమో అలాగే వాటిలో కూడా యాటిట్యూడ్ వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. దెయ్యాలకు మనసు ఉంటుంది కదా, అక్కడ కూడా మనసు గేమ్ ఉంది. శరీరం ఒకటే లేదు, అంటే ఫిజికల్ బాడీ లేదండి. దెయ్యం అంటే ఏం కాదు, మనమే. సరైన సంస్కారాలు చేయకపోతే దెయ్యంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుందా? సంస్కారం ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్తున్నావు, న్యూ టెరైన్. నీ టెరైన్ కాదు, ఇట్స్ యువర్ ఓన్ టెరైన్, ఈజ్ నాట్ దేర్. ఈ టెరిటేరియన్ ఎప్పుడైతే నువ్వు మారావో, ఆ టెరిటేరియన్లో ప్రవేశించినప్పుడు నీకు వీసా కావాలి, ఆ దేశం అనుమతి కావాలి. అనుమతి లేకుండా అమెరికాలో ప్రవేశించిన వాడికి ఏం చేస్తారు? అదే జరుగుతుంది. ఇప్పుడు అనుమతి అనేటువంటిది పిండ ప్రధానమైనది. అది జరగాలి. పిండాలు అనేవి అనుమతి, అంటే గేట్ పాస్ లాంటివి. అప్పటి వరకు మనిషిగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదు. ఏవి ఈ పిండాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు. చచ్చిన తర్వాత తెలుస్తుంది పిండం యొక్క అవసరం ఏమిటో. పిండ ప్రదానం చేయకపోతే ఏమవుతుందంటే గేట్ పాస్ దొరకదు. అంటే గేట్ పాస్ అంటే ఊర్ధ్వలోక గతి ప్రాప్తించడానికి అవసరమైనటువంటి ఒక లేయర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆశ్రమంలో ఏం జరుగుతుందో సరిగ్గా చూస్తూ ఉంటాను. ఇక్కడ కూర్చుని చూస్తూ పలానా వస్తువు ముట్టుకుంటే నాకు వెంటనే ఫోటోలు తీసి గోల్ చేస్తుంది నా ఫోన్, అక్కడ ఎవరో ముట్టుకున్నారు. ఎలాగా తెలిసింది నా ఫోన్కి నాకంటే, అక్కడ నేను ఒక డిజిటల్ గీత గీసాను దాని మీద ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా ముట్టుకునేసరికి నా ఫోన్ గోల్ చేస్తుంది, నీ మీద గీత గీస్తాను దీంట్లో. అర్థమవుతుందా? నా పలానా వస్తువు మీద ముట్టుకున్నాడంటే నా ఫోన్ గోల్ చేసి ఫోటోలు తీసి నాకు అర్జెంట్గా అలర్ట్ చేస్తుంది. ఒక ఫోనే నేను ఇక్కడి నుంచి గీత గీస్తే అది చేయగలిగితే ఈ ఈ యొక్క ఆత్మ ఎన్ని చేయగలుగుతుంది? అలాగే ఈ పిండం అనేటటువంటిది అలా పనిచేస్తుంది అనమాట. అంటే ఒక డిజిటల్ గీతే ఇంత ఇలా చేస్తుంటే, ఒక మనిషి చేసినటువంటి మంత్రతంత్ర ప్రయోగం వలన సోల్స్ ఎలాగా ఊర్ధ్వగతిని ప్రాప్తిస్తాయో అది చస్తే తెలుస్తుంది మీకు. ఈ సైంటిస్టులకి చావకుండా తెలియదు. ఒకవేళ ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాలంటే చావాలి. చచ్చిన తర్వాత ప్రాక్టీస్ స్వామీజీ. అందుకు సైంటిస్ట్ చావకుండానే తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా సంస్కారాలు అనేది అందుకే వాటి పేరు శ్రాద్ధ విధులు. శ్రాద్ధ విధులు అంటే శ్రద్ధతో విధిగా తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి ధర్మం శ్రాద్ధ. మరి పూడ్చిపెట్టేటటువంటి పరిస్థితులు ఉంటే గనక ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంకింతేనా? పూడ్చిపెట్టడం ఏంటి? ఇప్పుడు దహన సంస్కారం అగ్నికి ఆహుతి చేయకుండా పూడ్చిపెట్టేటటువంటి మమ్మల్ని పూడ్చే పెడతారు యోగుల్ని.
ఈ పంచ రోజు ఉమ్, పంచభూతాల్లో దాంట్లో పాంచభౌతిక శరీరం కలవటం కల్పం. కావాలి. ఓకే. అగ్నికి ఆహుతి చేయడం అంటే మామూలు శరీరాలు అగ్నికి ఆహుతి ఏం చేయాలి? జబ్బులతో రోగాలతో చస్తారు. దానికి పరిష్కార మార్గం అగ్నిలో తగలబడితే అన్ని ఒక్కసారి పోతుంది. బ్యాక్టీరియా అంతా పోతుంది. పోతుంది. ఇది లౌకిక అలౌకికమైనటువంటి రెండింటికి సమాధానం చెప్తుంది అగ్ని. Right. కానీ Mm. భూమిలో బాధపడితే వాడికి ఎన్నో రోగాలు ఉంటే ఆ రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఉంటుంది. అంచేత భూమిలో పెట్టే సంస్కారం భారతీయ సంస్కృతిలో లేదు. ఉమ్, ఎవరికి ఉందంటే యోగులకు మాత్రమే సమాధి చేస్తారు. ఉమ్, యోగులు సమాధి ఎందుకంటే వాళ్ళని సమాధి భూమిలో పాతి పెడతారంటే వాళ్ళ వలన ఎటువంటి శారీరకమైన ట్రబుల్స్ ఉండవు. ఉమ్, అంతేకాకుండా శరీరం అక్కడ ఉన్నంత కాలం కూడా యోగిక శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి లోకానికి మంచి చేస్తుంది. ఉమ్, right. అంచేత యోగులకు మాత్రం సమాధి ఉంటుంది. ఉమ్, అలాగే మిగతా వాళ్ళకి ఇంత లోపల సైన్స్ శాస్త్రీయత తెలియదు కాబట్టి ఉమ్, వాళ్ళకి తగలబెట్టేటటువంటి ధనం కూడా లేదు. ఉమ్, మిగతా దేశాల్లో ఉమ్, తగలబెట్టాలంటే అంటే అగ్నికి ఆహుతి చేయాలంటే బోల్డు సమిధులు కావాలి. కావాలి. సమిధులు కావాలంటే ధనవంతులై ఉండాలి. ధనవంతులైనటువంటి దేశాలు లేనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశాలు కాబట్టి వాళ్ళు ఇంకేం చేయలేక కప్పెట్టడం నేర్చుకుని పూడ్చిపెట్టడం నేర్చుకుని. ఓకే. అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఉమ్. మన అంత సంస్కారం ఉన్నవాళ్ళు కాదు. అది స్వామీజీ, జ్యోతిష్యాన్ని నమ్మచ్చా? జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మచ్చు. జ్యోతిష్యులు నమ్మాలా లేదా అనేది ప్రశ్న. మరి ఎలా నమ్మాలి? శాస్త్రం ఆ. ఎప్పుడు కూడా శాసనాత్ ఇది శాస్త్ర. శాస్త్రం అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఏమీ దోషం ఉండదు. శాస్త్రంలో దోషం ఉంటుంది. శాస్త్రంలో ఎందుకు దోషం ఉంటుందంటే ఆశించేటటువంటి వాడు శాసించలేడు. ఏదైనా ఆశిస్తున్నాడు అంటే వాడు శాస్త్రాన్ని శాసించలేడు. శాసించు. అందుకు శాస్త్రాన్ని శాసించాలంటే ఏమి ఆశించిన వాడే ఉండాలి. కానీ ఆశించకపోతే బ్రతికేలా బ్రతుకు సాగుతుంది. భారం అవుతుంది. ఉమ్, అందుకు ఆశతోటే ప్రారంభం అవుతుంది జ్యోతిష్ శాస్త్రం. ఉమ్, విద్య ఎప్పుడు కూడా ఏది ఆశించదు. ఉమ్. విద్య వికాసానికి దారితీస్తుంది కానీ ఉమ్. విద్య ఒక సాధనమే కానీ ధనం కాదు. ఉమ్. ధనం అయిందంటే విద్య కాదు. ఉమ్. కాబట్టి విద్యలో లోపం దోషానికి కారణం ఏమిటంటే ఆశ. ఆశ. అయితే శాస్త్రం ఖచ్చితంగా ఉంది. దాన్ని జ్యోతిష్ శాస్త్రం నమ్ముకోవటం. అరే కన్ను సరిగానే ఉంది. జ్యోతిష్యం అంటే షడంగాల్లో ఒకటి, వేదానికి 6 రంగాలు ఉన్నాయి. అర్థమైందా? ఉమ్. దాంట్లో శిక్ష, హౌ టు ప్రొనౌన్స్ ద సౌండ్, హౌ టు ప్రొడ్యూస్ ద సౌండ్, మాట ఎలా మాట్లాడాలి, మంత్రం ఎలా చదవాలి, ఉమ్. అదే ఉమ్. శిక్ష, కల్పం, నిరుక్తం, అర్థమైందా? జ్యోతిష్యం, వ్యాకరణం ఉమ్. ఇత్యాదులన్నీ కూడా 6 అంగాలు. ఉమ్. ఈ షడంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి 5 అంగాల్లో ఏ అంగం ముఖ్యం? సర్వేంద్రియానాం నయనం నయనం ప్రధానం. ప్రధానం. అలాగే ఇంద్రియాలన్నిటిలోనూ జ్యోతిష్యం అనేది కన్ను లాంటిది. ఉమ్. జ్యోతిష్యం ఎదుటివారికి చెప్పడానికి కాదు ఉన్నది. జ్యోతిష్యం అని కన్నున్నది ఎదుటివారికి దారి చూపించడానికి కాదు, నువ్వు దారి చూసుకుని పోవడానికి. ఉమ్. అప్పుడు అందరూ నేర్చుకోవాలా? ఆ. Right. అది వేదం తెలియకపోతే విద్య లేనివాడు, విద్య లేనివాడు ప్రవర్తన, విద్య లేనివాడు ఏమంటాడు? ఉమ్. వింత పశువు. ఇంత పసుపు. పశువు కూడా కాదు, పశువుకి ఏమీ అక్కర్లేదు. దానికి డ్రెస్ అక్కర్లా, మాల్స్ అక్కర్లా, ఏసీలు అక్కర్లా, ఏం అక్కర్లా. అది జీవిస్తుంది, నువ్వు జీవించవచ్చు. కానీ పశువు కంటే హీనంగా జీవిస్తున్నావు. ఈ ప్రకృతిలో ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉంటే మనిషి తప్ప ఇంకోట్లేదు. మనిషి హాని చేస్తున్నారు తను స్వార్థంతో ప్రకృతికి. Right. విజ్ఞానం పేరుతో వినాశనం చేస్తున్నారు. అర్థమైందా? Right.